రామూర్తి గారు కోర్టుకు అందరూ బాధ్యులే, స్పీకర్ తో సహా ఎమ్మెల్యేలతో సహా కోర్టుకు బాధ్యులే. రాజ్యాంగం ధర్మాసనం ఏదైతే కోర్టుకు వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడు మాట్లాడుతాడు మీరు అది చేయొచ్చుగా ఇది చేయొచ్చుగా అంటే మా ఇష్టం అండి, మా పార్టీ మా నిర్ణయాలు. ఇంకోటి మా పార్టీ నిర్ణయం చేసింది, కోర్టుకి వెళ్ళాలనుకుని వెళ్ళింది, అంతే తప్ప మీరు సస్పెండ్ చేయాలి మీరు ఎందుకు చెప్తున్నారు? ఎప్పుడు ఎంత టెక్నికల్ అంశాలు చేయాలో మాకు తెలుసు. టెక్నికల్ గా ఎవరిని ఎక్కడిని ఇబ్బంది పెట్టాలో, ఎవరిని మా పార్టీని ఇబ్బంది పెట్టాడు, మా వ్యక్తిగతంగా ఇబ్బంది పెట్టాడు, ఏ విధంగా మనల్ని ఏ విధంగా సర్వనాశనం చేయాలో కూడా మాకు తెలుసు. చెప్పడం అవసరం లేదు. రైట్ అండి. నెక్స్ట్ ఏం చేయబోతున్నారండి? ఇప్పుడు ఒక నిర్ణయం వచ్చింది, దాని మీద ఏం చేయబోతున్నారు? 100% కోర్టులో ఈ కేసు నడుస్తున్నది. మేము కోర్టుకు మొత్తం ఎవిడెన్స్ సబ్మిట్ చేసినాం. ఎవరైతే ఈ 10 మందికి సంబంధించి ఎక్కడైతే పార్టీకి సంబంధించి అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆడవాళ్ళు, అదే విధంగా పార్టీకి సంబంధించి నిర్ణయాలు, అదే విధంగా పార్టీకి సంబంధించిన ఏదో సభలలో పాల్గొన్నాయి, మొత్తం కంప్లీట్ గా వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ మొత్తం కంప్లీట్ గా సబ్మిట్ చేసినాం. కోర్టు ఏదైతే నిర్ణయం తీసుకోదా కాగండి. ఇప్పుడు స్పీకర్ నిర్ణయంతో మొత్తం అయిపోయినట్టు కాదండి. స్పీకర్ కూడా కోర్టుకు బాధ్యుడే. ఏదైతే సుప్రీంకోర్టు ధర్మాసనానికి మించిన ఆసనం ఏం లేదు. వీళ్ళు ఎన్ని ఆసనాలు వేసినా కూడా వాస్తవంగా కోర్టు ముందు గోర్ల బొక్కల పడ తప్పదు. రైట్ అండి. మానవతారాయ్ గారు, సరే అది బీఆర్ఎస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సరే ఇక్కడికి వచ్చేటప్పటికి అసలు దీన్ని ఎట్లా ఆపచ్చు, వీటిని ఎట్లా ఆపచ్చు అంటే ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి సరే బ్లేమ్ చేసుకోవడం ఓకే, మనం ఇంకా రేపు పొద్దున్న దాకా డిబేట్ చేసినా కానీ బ్లేమ్ చేసుకుంటానంటాం. బ్లేమ్ చేసుకోవడం కాకుండా ఒక కన్క్లూజన్కి వస్తే ఎట్లా ఆపచ్చు, ఇటువంటి వారిని ఎట్లా ఆపచ్చు? ఈ పార్టీ నుంచి ఆ పార్టీకి అది బీఆర్ఎస్ చేసింది, బీజేపీ చేసింది, సరే కాంగ్రెస్ చేసింది, ఓకే చెప్తున్నా కదా. 67 నుంచి 71 లోపల 4,000 మంది ప్రజాప్రతినిధులు ఉంటే ఆ 4,000 మందిలో 2,000 మంది మారారు. 2,000 మంది అంటే ప్రతి ఇద్దరిలో ఒకళ్ళు మారారు. ఎవరు తప్పు చేయని వాళ్ళు లేరు. కానీ దీన్ని ఎట్లా ఆపచ్చు అంటే ఈ లాని ఎట్లా పటిష్టం చేయొచ్చు, సలహా ఇవ్వగలరా? అది ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఆపడం అంటే ఇప్పుడు ఈ పార్టీ ఫిరాయింపుల చట్టం ఉన్నదాన్ని లొసుగులు ఆధారంగా చేసుకొని ఇట్లా పార్టీలో మార్పులు చేర్పులు చేర్చిన వాళ్ళు ఆటలాడుతున్నారు. దీన్ని ఇంకా పటిష్టపరచాలంటే దీన్ని ఏం చేయాలా? కోర్టులు కూడా చెప్పలేవు. 303 ద్రౌపది ముర్ము గారు మా 147 నిబంధన కింద 14 ప్రశ్నలు సంధించారు సుప్రీంకోర్టు. మా అధికారాలను మీరు ప్రశ్నించవచ్చా, మీరు తీర్పులు ఇవ్వచ్చా, 200 నిబంధన కింద భారత రాజ్యాంగంలో గవర్నర్ తీర్పును మీరు ప్రశ్నించవచ్చా, 201 నిబంధన కింద మీరు మమ్మల్ని ప్రశ్నించవచ్చా, తర్వాత 361 అంటే విచక్షణాధికారం రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళకు. కాబట్టి ఇక్కడ ఏం చేయాలి? మళ్ళీ పార్లమెంటే అంతిమ నిర్ణయం. మళ్ళీ రాజీవ్ గాంధీ గారు చేసినట్టు 52వ రాజ్యాంగ సవరణ చేసిన పార్లమెంట్లో ఒక పటిష్టమైన చట్టం. ఒక సభ్యుడు ఒక పార్టీలో గెలిచిన తర్వాత ఆ పార్టీతో విభేదాలు వస్తే ఆ పార్టీలను కొనసాగాలి. 2/3 మెజారిటీ కానీ 1/3 కానీ ఇట్లాంటి అవసరం లేదు. గతంలో ఆ చట్టం లోసుకులు ఆసరాగా చేసుకునేది కాంగ్రెస్ పార్టీ నిర్వీర్యం చేయాలనుకున్నది. కాబట్టి ఇప్పుడు వాళ్ళకి ఎదురైంది. అందుకే దుష్కర్మ ఫలిత దుష్కర్మం అనుభవించి తీరాలంటే ఇప్పుడే అనుభవించి తీరాలన్నట్టు వాళ్ళకి ఎదురైంది ఆ పరిస్థితి. కాబట్టి ఇప్పుడు ఏంది, వాళ్ళ సభ్యులు ఎదురు తిరిగి మేము కాదని చెప్తున్నారు. మా పార్టీ ఖాతాల నుంచి వాళ్ళ బ్యాంకుకు మా ఖాతాల నుంచి వాళ్ళ పార్టీ నిధులు వెళ్తాయని చెప్పి ఆధారాలు సహా ఇచ్చిన తర్వాత స్పీకర్ గారి నిర్ణయం, స్పీకర్ గారి అంతిమ నిర్ణయం. మీకు నచ్చకుంటే మీరు ఎక్కడైనా సవాల్ చేసుకోండి, ఏ కోర్టులైనా, దానికి రాజ్యాంగపరం హక్కులు ఉన్నాయి. కానీ ఆ కోర్టు కూడా పరిష్కారం కాదు. మధ్యప్రదేశ్ అన్నారు, మధ్యప్రదేశ్లో కూడా జడ్జి గారు ఇచ్చిండు. రాజ్యాంగంలో లేనప్పుడు ఆయన ఎట్లు ఇస్తాడు? అసలు 10th షెడ్యూల్లో ఉన్నప్పుడు ఎందుకు ఆయన ఎట్లు ఇస్తాడు తీర్పు? ఏదో ఇచ్చిండు, ఇచ్చినంత మాత్రం అమలు కావాలి కదా. మళ్ళీ ఎక్కడికి పోవాలి? మళ్ళీ అది ప్రశ్న. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వాళ్ళ విచక్షణాధికారాన్ని కోర్టులు ప్రశ్నించలేవు, చివరికి ఆగిపోద్ది. కాబట్టి ఏం చేయాలి? మన రాజ్యాంగబద్ధం అంటే దాన్ని సవరించాలి. అసలు ఈ స్పీకర్ అధికారాలు ఏంది, లేకపోతే దీనిపైన ఎవరు చర్యలు తీసుకోవాలి? రామ్మోహన్ గారు అన్నట్టు మరి ఎన్నికల సంఘానికి, ఎందుకంటే ఎమ్మెల్యేలు వీటికి ఎన్నికలు జరిపేది వాళ్లే కదా. ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నికైంది, ఓడిపోయింది, గెలిపోవటంలో నిర్ణయించేది, చివరికి పత్రాలు ఇచ్చేది వాళ్లే. కాబట్టి ఎన్నికల సంఘానికి ఇస్తారా, ఏమి ఇస్తారా? మళ్ళొక పార్లమెంట్లో దీనిపైన పటిష్టమైనటువంటి చట్టం కావాలి. 85, 93 వాజ్పేయి గారి హయాంలో మరి వాజ్పేయి గారు బీజేపీ నాయకులు బిఎల్ సంతోష్ గారు చేసిన పనికి, మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే గారు చేసిన పనికి వాజ్పేయి గారి ఆత్మ ఎన్నిసార్లు ఘోషించిందో, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక రాష్ట్రంలో ఎన్నిసార్లు ఘోషించిందో. అందుకే ఏమంటున్నంటే ఇట్లా మాట్లాడటం కాదు, ఇప్పుడు శాశ్వత పరిష్కారం కావాలి. ఇప్పుడు ఎందుకంటే ఇన్ని రాష్ట్రాలు ఉత్పన్నమవుతుంది. ఇందాక మీరు చెప్పింది, రామ్మోహన్ రావు గారు చెప్పింది కరెక్ట్ అండి. ఏంటంటే చట్టసభ పరిధిలో అంటే ఆ 4 గోడల మధ్య ఏ నిర్ణయం తీసుకోవాలన్నా కానీ స్పీకర్ ఈజ్ అల్టిమేట్. అది ఈ రోజున్న కాన్స్టిట్యూషన్ ప్రకారం
ఆ 4 గోడల మధ్య జరిగిన దానికి స్పీకర్ క్వశ్చన్ చేయడానికి లేదు. ఇక్కడ ఒకటండి, ఆ లోపల ఉన్నదాన్ని మాత్రం క్వశ్చన్ చేయలేరు. కానీ అది కూడా కరెక్ట్ కాదు. రాజ్యాంగంలో 19వ షెడ్యూల్ అట్లా ఏం లేదు. వాళ్ళు ఏంటంటే జడ్జిలుగా ఇవ్వాలి కాబట్టి ఇచ్చిర్రు అంతే. చివరికి దాని నిర్ణయం ఎవరు వేయాలా? స్పీకరే. మళ్ళీ ప్రసాద్ కుమార్ తీసుకోవాలి, సంతకం పెట్టాలి. వీడు ఈయన అనర్హుడు, ఈయన ఈ పార్టీకి చెందిన వ్యక్తి, ఈయన ఈ పార్టీ కాదని చెప్పాల్సింది ఆయనే. లేకపోతే మొన్న గవాయి గారు తీర్పిచ్చిపోయేవాడే. ఇంత దాకా ఎందుకు అసలు? గవాయి గారు అన్న మాటలను కూడా పుట్టించి ఇంకేంది రకరకాల ప్రచారం చేశారు. రామ్మోహన్ రావు ఆ తీర్పులను కూడా వక్రీకరించి దాని మీద తీర్పు వచ్చింది ఇంకేందని కాదండి. పరిష్కారం పార్లమెంటు. రైట్. పార్లమెంటు మరొక చట్టం చేయాలి. 2026 2025. మీరు ఇందాక అన్నది ఈ పార్టీ ఫిరాయింపుల చట్టానికి పదును పెట్టాలి, మరింత పదును పెట్టాలి. రైట్, అగ్రీడ్. ఇందాక రామ్మోహన్ రావు మీరు అన్నారు కదా, చట్టసభ లోపల ఏది జరిగినా కానీ దానికి స్పీకరే, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయలేరు అన్నారు కదా. శ్రీనివాస్ గారు చెప్తారు దానికి. ఎట్లంటే చట్టసభల్లో పెద్దల సభ అని ఒక ఈనాడు ఎడిటోరియల్ రాసినప్పుడు రామోజీరావు గారిని పిలిచి క్షమాపణ చెప్పమని అడిగారు. అది చట్టసభ లోపలే జరిగింది. అప్పుడు దూపుడు యజ్ఞనారాయణ గారు స్పీకర్. ఆయన సుప్రీంకోర్టుకు వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్ళి సుప్రీంకోర్టు దగ్గర దానికి స్టే తెచ్చుకున్నారు. ఆ చట్టసభ 4 గోడల మధ్య జరిగిన దానికి కూడా సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. మీకు బాగా గుర్తుండి ఉండాలి. స్టే ఇచ్చిన తర్వాత ఆ రోజు ఆయన వెళ్లాల్సిన అవసరం లేదని తేల్చారు. సరే, తర్వాత అది పర్సనల్గా తీసుకున్నారు, సరే ఎమ్మెల్సీలు లేకుండా చేశారు. కానీ పదును పెట్టాల్సిన అవసరం ఉంది. ఈ యాంటీ డిఫెక్షన్ లాకి పదును పెట్టాల్సిన అవసరం ఉంది. అది ఎట్లా పదును పెట్టచ్చు అంటే మీరు ఒక సలహా ఇచ్చారు. ఎలక్షన్ కమిషన్ కెన్ టేక్ ద డెసిషన్ బికాస్ దే హ్యావ్ గివెన్ ద బీ ఫార్మ్స్, దే హ్యావ్ యాక్సెప్టెడ్ ద బీ ఫార్మ్స్ అండ్ దెన్ దే కెన్ ఆల్వేస్ రిజెక్ట్ ఇట్. దట్స్ ఎ గుడ్ సజెషన్. ఇంకేం చేయొచ్చు? రండి సార్. ఒకటేమో పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు వ్యాఖ్యానించింది. ఎన్వి రమణ గారు, చట్టాలు చేసే అధికారం మాకు లేదు, కానీ సూచించే అధికారం ఉన్నది. మీరు చట్టాలు చేయాల్సిన బాధ్యత లేకుంటే మన అధికారం మీకు మాత్రం పార్లమెంటుకు లేకుంటే చట్టసభలకే ఉండదు అని చెప్పి క్లియర్ చేసింది. దీనిలో గతంలో ఒక చట్టం విషయంలో ఇట్లా చేస్తే బాగుంటుందని సుప్రీంకోర్టు సలహా ఇచ్చింది. నాకు నేనేమంటున్నానంటే ఈ కేసులో సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వాలి. గతంలో ఇచ్చిన సలహా ఏంటంటే 2 సంవత్సరాల కంటే శిక్ష ఎక్కువ పడితే 2 సంవత్సరాల మించి పడితే వెంటనే ఎంపీ గాని